నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేలు ప్రార్థన పరిచర్యల ద్వారా క్రీస్తు స్వరమాలిక అనే ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేయడానికి ప్రభు ఈ నూతన సంవత్సరంలో మార్గాలు సరళం చేశారు. ఈ నూతన సంవత్సరంలో ఈ పరిచర్యలు ప్రారంభిస్తూ ఉండగా ఈ పరిచర్యలను ప్రభు దీవించాలని వీక్షకులందరూ ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అలాగనే వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసుక్రీస్తు నామములో నిండు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ పరిచర్యలు ప్రారంభించడానికి స్టార్ ఫార్మసీ ఫౌండర్ గారు జోసెఫ్ సుశీల్ గారు, వారి కుటుంబం ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. వారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియరక్షక మిగిలిన నామానికి స్తోత్రం తండ్రి. అల్పుండైన నన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనంగా నాయన ఈ ప్రవచన ఛానల్ ద్వారా అనేక మందికి నీ సువార్తను ప్రకటించే కృపనిచ్చారు. అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. క్రీస్తు స్వరమాలిక నాయన అనే టైటిల్ ద్వారా ఆయన ఈ పరిచర్యలు ప్రారంభిస్తూ ఉండగా అనేక మందికి దీవెనకరంగా మలచమని ఈనాటి ధ్యానాంశాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మచేత అభిషేకించి ఈ మాటలు అనేక మందికి ఆయన ఉపయోగకరంగా మీరు మలచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసే అతి శ్రేష్టకరమైన నామమునందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనే అంశం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి తెస్సలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. దేవుని బిడ్డలమైన మనం, దేవుని ఆరాధిస్తూ ఉన్న మనం, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో అనే విషయాన్ని ఆలోచన చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు భక్తుడు తెస్సలోనికే సంఘంతో పలుకుతూ దేవుడు మానవుని ఎందుకు పిలిచాడో ఇక్కడ సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలువలేదు. దేవుని ఆరాధిస్తూ ఉన్న మనం, దేవుని చేత పిలువబడిన మనం ఏమై ఉండాలో ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధులముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడనంట. అసలు ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో, ఆయన ఏమై ఉన్నాడో లేఖన భాగంలో నుంచి మనం చూసినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనాన్ని మనం గనుక చదివినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ పేతురు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన చేత పిలువబడిన మనం పరిశుద్ధులముగా ఉండాలన్నది ఆయన యొక్క చిత్తం. ఈరోజు మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిలువబడిన మనం పరిశుద్ధులముగా బ్రతుకుతూ ఉన్నామా? అన్యజనుల గురించి మాట్లాడట్లేదు, కానీ ఆయన చేత విమోచింపబడి
ఆయన చేత రక్షింపబడి ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడి ఆయన ప్రజలమై ఉన్న మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. ఆయనను గూర్చి లేఖనం చెప్తూ ఉన్న మాట ఏంటనంటే, నిత్యము కోటానుకోట్ల దేవదూతల సమూహంతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతూ ఉన్న మహోన్నతుడైన దేవుడు అపవిత్రులమైన మనలను, ఒకప్పుడు మన స్థితి ఏమై ఉంది అని అంటే పాపపు స్థితి. రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఒకప్పుడు మన స్థితి ఏమై ఉందనంటే పాపపు స్థితి అని పరిశుద్ధ గ్రంథం సుస్పష్టంగా తెలియజేస్తుంది. పాపం మానవునికి ఎలా సంక్రమించింది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని ఆజ్ఞను తిరస్కరించిన కారణాన ఆది పితరులైన ఆదాము అవ్వలు దేవుని చిత్తంలో బ్రతకవలసిన వారు, పరిశుద్ధంగా బ్రతకవలసిన వారు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చి పాపములో బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి నుంచి కూడా మానవుని జీవితం పాపపు జీవితముగా కనబడుతుంది. పాపములో ఉన్న మనలను పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులుగా మార్చడానికి పిలిచాడు. మరి ఈరోజు మనం ఒక ప్రశ్న, మన అంతరాత్మను ప్రశ్నించుకోవడం చాలా ఆవశ్యకమై ఉన్నది. ఏంటి ఆ ప్రశ్న అనంటే, పరిశుద్ధులముగా ఉండటానికి పిలువబడిన మనం, ఆయనను ఆరాధిస్తూ ఉన్న మనం పరిశుద్ధులముగా బ్రతకగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేసినట్లయితే లేఖన భాగంలో నుండి పరిశుద్ధులుగా పిలువబడిన వారు ఎలా జీవించారో కొద్ది మాటలు నేను మీతో పంచుకుని నేను ధ్యాన భాగంలో ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉన్నాను. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదివినట్లయితే, జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి 37వ వచనాన్ని చదువుకుందాం. వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. ఇక్కడ మనం చదువుబడిన ఈ లేఖనాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు మానవునిగా ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తూ ఉండగా, దేవుని రాజ్య స్వార్థ వ్యాప్తిలో ఆయన కొంతమంది శిష్యులను ప్రత్యేకంగా పిలుచుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వారిలో ప్రముఖులుగా ఉన్న యాకోబు యోహానులు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అడుగుతూ ఉన్నారనంట. ఏమన్నానంటే, మహిమలో అంటే దేవుని రాజ్యములో నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు అధికారాన్ని అనుగ్రహించయ్యా అని దేవుని వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ నీవు నేను గుర్తించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, దేవుని చేత పిలువబడిన మనం అధికారాన్ని కోరుకునే వారంగా ఉండకూడదు. దేవుని చేత పిలువబడిన మనం పరిశుద్ధులముగా ఉండాలనంట. అధికారాన్ని కోరుకునే పిలుపు ఏమై ఉందనంటే అపవిత్రమైన పిలుపు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. పరిశుద్ధులముగా ఉండటానికి పిలువబడిన మనం సంఘాలలో పరిశుద్ధులముగా బ్రతకగలుగుతూ ఉన్నామా? సంఘములో అధికారాన్ని కోరుకుంటూ ఉన్నామా? సంఘములో ఒక ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటూ ఉన్నామా? ఇక్కడ యాకోబు యోహానులు కూడా యేసు చేత పిలువబడి దేవుని స్వార్థను ప్రకటించడానికి పరిశుద్ధమైన పిలుపును పొందుకున్న వారు, పరిశుద్ధమైన పిలుపునకు తగినట్లుగా బ్రతకవలసిన వారు దేవుని రాజ్యంలో అధికారాన్ని కోరుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు వారితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. 42వ వచనాన్ని మనం చదివినట్లయితే, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు తమ మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగున ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండకూరని ఎడల వాడు మీకు పరిచారము చేవాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చిన నేను. యేసు ప్రభువారు ఆ ఇద్దరు శిష్యులతో ఇలా చెప్తూ ఉన్నాడు. అన్యజనులు అధికారాన్ని కోరుకుంటారు కానీ పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడిన వారు అధికారాన్ని కోరుకునేవారుగా ఉండకూడదు. ఎందుకు అనంటే, మనము పరిచారం చేయడానికి పిలువబడ్డాము కానీ అధికారం చలాయించడానికి కాదు. ఒక ఆలోచన చేద్దాం.
దేవుని చేత పిలువబడిన మనం, దేవుని రక్తము చేత శుద్ధీకరింపబడిన మనం సంఘాలలో అధికారాన్ని కోరుకుంటూ ఉన్నామా? సంఘాలలో ఒక ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటూ ఉన్నామా? అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పిలువబడిన పిలుపు అపవిత్రమైన పిలుపు కాదు, నువ్వు పిలువబడిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు కనుక నువ్వు అధికారాన్ని కోరుకునేవాడుగా ఉండకూడదు. యేసు ప్రభువారు తనను గురించి తాను ఎలా అంటున్నాడు, మనిషి కుమారుడు పరిచారము చేయడానికి వచ్చాడు కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదు. యేసు ప్రభువే తను తాను తగ్గించుకొని పరిచారం చేయడానికి లోకానికి వస్తే ఆయన పిల్లలముగా పిలువబడిన మనం, పరిశుద్ధమైన పిలుపును పొందుకున్న మనం అధికారాన్ని కోరుకుంటూ ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేయాలా. ఈ నూతన సంవత్సరంలో గత కాలంలో నీవు ఎలా జీవించావో ప్రభు నీకు జ్ఞాపకం చేస్తూ ముందున్న కాలంలో నీవు పిలువబడిన పిలుపు ఏమై ఉందో ప్రభు నీకు నేర్పిస్తూ ఉండగా దేవుని వాక్యానికి లోబడగలిగి దేవుని చిత్తంలో బ్రతకగలిగితే ఈ నూతన సంవత్సరంలో ప్రభు మన కుటుంబాలను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధులముగా మనం బ్రతకాలి అనంటే మనలో ఉండవలసిన ఆత్మీయ గుణలక్షణాలు ఏమై ఉన్నవో కొద్ది మాటలను మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడో. ఈ వచనాలను మనం ఆలోచన చేసినట్లయితే మోషే గారు ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఏర్పరచబడిన జనాంగంగా ఇజ్రాయేలీలు పిలువబడ్డారు. బానిసత్వంలో ఉండగా దేవుని చేత విడిపించబడిన వారుగా ఇజ్రాయేలీలు కనబడుతూ ఉన్నారు. అట్టి ఇజ్రాయేలీలు పరిశుద్ధంగా బ్రతకవలసిన వారు కొన్ని సందర్భాలలో అపవిత్రులుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారితో మోషే గారు పలుకుతూ ఉన్న మాటలను గూర్చి ఇప్పుడు మనం ధ్యానించబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా పిలుపునకు తగినట్లుగా పరిశుద్ధంగా బ్రతకవలసిన వారిలో ఉండవలసిన ఆత్మీయ గుణలక్షణం ఏమై ఉంది అనంటే ఇక్కడ మోషే గారు అంటూ ఉన్నాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి. నిజమేనండి, ఆయన చేత విమోచింపబడిన మనం, ఆయన చేత రక్షింపబడిన మనం, ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడిన మనం, పాపములో ఉండగా పరిశుద్ధులముగా మార్చబడుటకు పిలువబడిన మనము ఏమై ఉండాలి అనంటే మొట్టమొదటిగా దేవునికి భయపడే వారంగా ఉండాలి. ఆలోచన చేద్దాం. దేవుని చేత విమోచింపబడిన మనం దేవునికి భయపడి జీవించగలుగుతూ ఉన్నామా? ఎన్నో సందర్భాలలో దేవుని యందు భయాన్ని విడిచిపెట్టేసేసి మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్న వారం మనం. ఆలోచన చేయాలా, ఇది పరిశుద్ధమైన పిలుపు కాదు. పరిశుద్ధులుగా ఉండేవారు బ్రతికే ఆత్మీయ విధానం ఇది కాదు. ఈరోజు నీవు నేను నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ గుణలక్షణం ఏమై ఉందనంటే పరిశుద్ధులముగా ఉండటానికి పిలువబడిన మనము పిలిచిన వానికి భయపడే వారముగా ఉందుముగాక. ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ఒక భక్తుని గురించి ఒక చక్కటి మాటలు పలుకుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఈయనను గురించి వ్రాయబడిన మాట ఏంటనంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎంతగా దేవుని యందు భయము భక్తిని కనపరిచాడు అనంటే ఒకానొక పరిస్థితిలో సంపదనంతా కోల్పోయాడు, ఒకానొక పరిస్థితిలో ఆస్తి అంతా కోల్పోయాడు, ఒకానొక పరిస్థితిలో కడుపున పుట్టిన బిడ్డలను సైతం కోల్పోయాడు. అయినప్పటికీ నన్నంట దేవుని యందు భయాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని సంగమా, నిజంగా పరిశుద్ధముగా పిలువబడిన వారు ఎలా ఉండాలి అనంటే ఒక యోబు వలె ఉండాలా? ఆలోచన చేద్దాం. మనం ఉండగలుగుతూ ఉన్నామా? అన్ని సందర్భాలలో అన్ని సమయాలలో దేవుని యందు భయం కలిగి మనము బ్రతకగలుగుతూ ఉన్నామా?
యోబు అంటాడు, అన్ని కోల్పోయిన తర్వాత ఒక శ్రేష్టకరమైన మాట అంటూ ఉన్నాడు. అదే యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనాన్ని చదివినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడకు తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎంత శ్రేష్టకరమైన మాట పలుకుతున్నాడండి. నిజంగా దేవుని యందు భయం కలిగిన వారు పలికే మాట. ఏమున్నా లేకున్నా, ఏ స్థితిలో ఉన్నా ఆయన యందు భయంలో మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే కోల్పోయిన దాని గురించి మనము చింతించము. ఎందుకనంటే మనం పరిశుద్ధులము. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధమైన బ్రతుకుడు కొరకు ఆయన యందు మనము ఎన్నడూ కూడా భయాన్ని విడిచిపెట్టం. ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుని చేత ఏర్పరచబడిన మనం, దేవుని చేత పిలువబడిన మనము పరిశుద్ధులముగా బ్రతకగలుగుతూ ఉన్నామా అనంటే, దేవుని యందు భయంలో బ్రతకగలుగుతూ ఉన్నామా ఆలోచన చేయాలా. రెండవదిగా మనం చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మరలా మనం చదివినట్లయితే, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. రెండవదిగా ఆత్మీయ గుణలక్షణం ఏమైంది అనంటే, ఆయన మార్గములో నడుచుచు. దేవుని మార్గములో నడవాలనంట. మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మానవుని జీవితం అనంట ఒక జట్కా బండి లాంటిదనంట. జట్కా బండికి 2 చక్రాలు ఎలా ఉంటాయో మానవుని జీవితం కూడా అంతే. సుఖ దుఃఖాలు ఉంటాయి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధలు ఉంటాయి. నీకు ఆనందం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ, నీకు బాధలు కలిగినప్పుడు దేవునికి దూరస్తులుగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలా. ఇక్కడ మోషే గారు అంటూ ఉన్నాడు ఇశ్రాయేలీలతో, రెండవదిగా ఉండవలసిన ఆత్మీయ గుణలక్షణం ఏంటనంటే ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. దేవుని మార్గాన్ని గురించి వ్రాయబడిన ఒక శ్రేష్టకరమైన మాట ఏంటనంటే, దేవుని మార్గం అనంట ఇరుకు మార్గం. అది విశాలమైనది కాదు. ఇరుకు మార్గం అనంటే అక్కడ శ్రమలు వస్తాయి. ఇరుకు మార్గం అనంటే అక్కడ ఇబ్బందులు వస్తాయి. ఇరుకు మార్గం అనంటే అక్కడ తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం దేవుని మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఆలోచన చేయాలా. మనం దేవుని మార్గాన్ని విడిచిపెడుతూ ఉన్నామా? అలాగైతే మనం అపవిత్రులముగా బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు ప్రభు తన వాక్యం ద్వారా మనం పిలువబడిన పిలుపు ఏమైందో మనకు తెలియచేస్తూ ఉండగా, ఒకవేళ ఇంతకాలం అపవిత్రతలో మనం బ్రతుకుతూ ఉన్నామేమో, పరిశుద్ధులముగా బ్రతకవలసిన వారం ఈరోజు దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయ లోపాన్ని సవరించుకుంటూ ఇటు ఆత్మీయ గుణలక్షణాన్ని కలిగి జీవించగలిగితే ప్రభు ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాలలో నూతన కార్యాలను జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక రెండవదిగా మనలో ఉండవలసిన ఆత్మీయ గుణలక్షణం ఏమై ఉంది అంటే దేవుని మార్గాన్ని వెంబడించే వారంగా మనం ఉండాలా. దావీదు గారిని మనం ఆలోచన చేసినట్లయితే చిన్ననాటి నుంచి కూడా అనంట దేవుని మార్గాన్ని వెంబడించిన వాడు దావీదు. చిన్న వయసులోనే ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, కానీ దేవుని మార్గాన్ని మాత్రం దావీదు విడిచిపెట్టలేదనంట. ఒకనొక రోజు మంద మీదకు సింహం వచ్చింది. అప్పుడు కూడా భయపడలేదు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవునికి ప్రార్థన చేశాడు, సింహాన్ని ఎదిరించగలిగాడు. ఎలుగుబంటి వచ్చింది, అయినప్పటికీ దేవుని మార్గాన్ని విడిచిపెట్టలేదు, ఎలుగుబంటికి భయపడలేదు, ఎలుగుబంటిని ఎదిరించగలిగిన సామర్థ్యం పొందుకొనడానికి దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని మార్గములో నీవు నడవటానికి ఇష్టపడగలిగితే ఆయన మన మార్గాలను సరళం చేయడానికి, అనగా మనం ప్రయాణం చేస్తూ ఉన్న ఈ జీవిత ప్రయాణంలో ఎదురవుతూ ఉన్న అపజయాలను విజయాలుగా మార్చడానికి, మనకు ఎదురవుతూ ఉన్న సమస్యలలో ఆయన యొక్క ఆశీర్వాదము అనుగ్రహించడానికి ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, రెండవదిగా పరిశుద్ధులముగా ఉండటానికి పిలువబడిన మనము ఎలా జీవించాలి అనంటే దేవుని మార్గాన్ని వెంబడిస్తూ జీవించాలని సుస్పష్టంగా తెలియచేయబడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను ప్రేమించి, మూడవదిగా అంటున్నాడు ఆయనను ప్రేమించి. ఎవరిని ప్రేమించాలి? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడో,
మనల్ని ఎవరైతే ప్రేమించారో ఆయనను మనం ప్రేమించాలి. పాపంలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, నీచపు స్థితిలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు, పాపపు ఊబిలో పడి చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మనల్ని ప్రేమించి అనంట ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. ఈరోజు నీవు నేను ఆయనను ప్రేమించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయాలా. నిజంగా బాధాకరమైన విషయం ఏంటన్నానంటే ఆయనను తప్ప అందరినీ మనం ప్రేమిస్తాం. కట్టుకున్న భార్యను ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, కడుపును పుట్టిన బిడ్డలను ప్రేమిస్తాం, ఆప్తులను ప్రేమిస్తాం, స్నేహితులను ప్రేమిస్తాం, రక్త సంబంధికులను ప్రేమిస్తాం. కానీ నీ కొరకు నా కొరకు విమోచన క్రైదనముగా తన ప్రాణాన్ని అర్పించిన యేసును మనము ప్రేమించగలుగుతూ ఉన్నామా? ఆలోచన చేయాలా. నిజంగా పరిశుద్ధులనంట ఆయనను ప్రేమిస్తారనంట, పరిశుద్ధమైన పిలుపును పొందుకున్న వారనంట ఆయనను ప్రేమిస్తారనంట. నీవు నేను ఆయనను ప్రేమించలేకపోతూ ఉన్నామనంటే పిలువబడిన పిలుపు పరిశుద్ధమైనదే, కానీ ఇంకా మనం అపవిత్రతలోనే బ్రతుకుతున్న వారం. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలను వింటూ ఉన్న నీవు ఒక ఆలోచన చేయాలా. నిజంగా ఆయన నన్ను పరిశుద్ధినిగా చేయడానికి పిలిచాడో నేను ఆయనను ప్రేమించగలుగుతూ ఉన్నానా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు నిన్ను గద్దిస్తూ ఉండగా నువ్వు నిజంగా ఆయనను ప్రేమించలేకపోతూ ఉన్నట్లయితే దేవుని పాదాలు పట్టుకోవాలా, దేవుని పాదాల చెంత ప్రార్థన చేయగలగాల. అయ్యా, ఇంతకాలం నేను నిన్ను కాక ఈ లోకాన్ని ప్రేమించానయ్యా, నిన్ను కాక నేను ఈ లోక స్నేహాన్ని ప్రేమించానయ్యా, నిన్ను కాక నాయన నా కడుపును పుట్టిన బిడ్డలను నా కుటుంబాన్ని ప్రేమించానయ్యా, నేను నష్టపోయాను, దయతో నన్ను మన్నించాయా, నేను నిన్ను ప్రేమించేవానిగా నన్ను మార్చాయా అని దేవుని పాదాలు పట్టుకోవాల్సిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే అదే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనాన్ని మరలా మనం చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. నాలుగవదిగా అంటున్నాడు మోషే గారు ఇజ్రాయేలీలతో, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ ఆత్మతో సేవించి. ఆయననంట సగం సేవించడానికి, సగం ఆత్మతో ఆయనను ఆరాధించడానికి కాదు ఆయన మనల్ని ఏర్పరచుకున్నది. ఆయనను పూర్ణ మనస్సుతో మనము సేవించగలగాల, పూర్ణ ఆత్మతో ఆయనను మనము ఆరాధన చేయగలగాల. ఆలోచన చేయండి. దేవుని సమ్ముఖానికి వెళ్తాం, కానీ ఫుల్ ఫ్లెడ్జెడ్గా మన మనసంతా కూడా దేవుని మీద మనం కేంద్రీకృతం చేసుకోగలుగుతూ ఉన్నామా? ఒక సేవకుడు ఇలా అన్నాడు, తన సంఘంలో సీనియర్ మోస్ట్ విశ్వాసం ఉందనంట. ఒకానొక రోజు దేవుని సన్నిధికి వచ్చింది, కానీ దేవుని వాక్యాన్ని వినలేకపోతుంది. ఎందుకనమ్మా దేవుని వాక్యం వినట్లేదు అని ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెను ప్రశ్నిస్తూ ఉంటే ఆమె అందంట, అయ్యా నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను వచ్చేటప్పుడు ఇంటికి నేను తాళం వేసి రావడం మర్చిపోయాను, అందుకే నేను అక్కడ నా ఇంటిని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాననేసి. నిజమే, దేవుని సన్నిధికి వస్తాం, కానీ మన ఆలోచన ఎక్కడెక్కడో పెట్టుకుంటూ ఉంటూ ఉంటాం. కానీ ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధికి వచ్చే మనమనంట పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించాలా. షడ్రకు మెషకు అబేద్నెగోలలో ముందు ఒక శ్రమ ఉంది, అయినప్పటికీ నన్నంట వారు మాట్లాడుతూ ఉన్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించగలిగిన గొప్పవాడు, కనుక మేము ఆ ప్రతిమకు నమస్కారము చేయము. పూర్ణ మనసుతో పూర్ణాత్మతో షడ్రకు మెషకు అబేద్నెగోలలో దేవుణ్ణి సేవించారో, మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ సురక్షితంగా బయటకు రాగలిగారో. ఈరోజు నీవు ఎట్టి శ్రమలలో ఉన్నా, ఎట్టి బాధలలో ఉన్నా, ఎట్టి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నా విడిపించడానికి ప్రభు నీ తోడ ఉన్నాడు. కనుక నీవు నేను చేయవలసిన ఒక ఆలోచన ఏమై ఉందనంటే, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? నా చిన్న సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గడిచిన సంవత్సరం డిసెంబర్ మాసంలో నేను భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ రోగంతో బాధపడ్డాను. చాలా హాస్పిటల్స్ నేను తిరిగాను. పేరు మోసిన ప్రఖ్యాతిగాంచిన హాస్పిటల్స్ను ఎన్నో సందర్శించాను, కానీ ఎవరు కూడా నాకు వైద్యం చేయడానికి ముందుకు వెళ్ళలేదు. కారణం ఏంటనంటే, ఎక్కడికి వెళ్ళినా నా రిపోర్ట్స్ చూసి డాక్టర్లు చెప్పిన మాట ఏంటనంటే, ఇంకా రోజులు మనిషే తీసుకుని వెళ్ళిపోండి అనేసి. కానీ మా నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని సేవలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆయన దేవుణ్ణి నమ్మారు కనుక దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించడం ప్రారంభించారు. అయ్యా,
ఈ శ్రమలలో నీ గొప్ప కార్యాన్ని నా కుటుంబంలో జరిగించాయా, నా బిడ్డను స్వస్థపరచు. డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు రోజులు మనిషేనని, కానీ కార్యం చేయగలిగిన గొప్పవాడవు నీవు గనుక నీవే కార్యం చేయమని ప్రార్థన చేసుకున్నప్పుడు కానూరులో ఉన్న నాగార్జున హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ డాక్టర్ గారు కూడా రిపోర్ట్స్ చూసి మీరు చేయమంటే వైద్యం చేస్తాను, కానీ బ్రతుకుతాడని నేను చెప్పలేనని చెప్పారు. నా జీవిత సాక్ష్యం అంతా పంచుకునడానికి సమయం లేదు, కానీ నేను తక్కువ మాటలతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 6 కీమోస్ పెట్టి చూద్దాం, తగ్గితే తగ్గుతుంది, లేదనంటే ఇక అది దేవుని చిత్తం అన్నారు. కీమోస్ స్టార్ట్ చేశారు. 1 కీమో అయింది, 2 కీమోలు అయినాయి, 3 కీమోలు అయిపోయిన తర్వాత మరలా స్కాన్ చేస్తే శరీరంలో ఉన్న క్యాన్సర్ కణితలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మిగతా 3 కీమోస్ కూడా పెట్టి చూద్దామని డాక్టర్ గారు చెప్పారు. 6 కీమోస్ అయిపోయిన తర్వాత పెట్ స్కాన్కి వెళ్తే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే శరీరంలో ఎక్కడ కూడా క్యాన్సర్ వ్యాధి లేదు అని డాక్టర్ గారు రిపోర్ట్ ఇవ్వడానికి దేవుడు కృపను చూపించాడు. ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే పిలిచిన వాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైన పిలుపులో మనం బ్రతకగలిగితే ఏ పరిస్థితిలో ఉన్న విడిపించగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు గనుక ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. పిలువబడిన మనం పరిశుద్ధులుగా ఉండాలన్నది ఆయన చిత్తం కనుక ఈ నూతన సంవత్సరంలో మనం ఎలా బ్రతుకుతూ ఉన్నాం ఆత్మ పరిశీలన చేసుకుంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. గత కాలంలో ఒకవేళ పరిశుద్ధులముగా బ్రతకలేక అపవిత్రులముగా బ్రతికేమేమో అనగా దేవునికి భయపడక, ఆయన మార్గమును వెంబడించక, ఆయనను ప్రేమించక, ఆయనను సేవించక మనం బ్రతికేమేమో. దేవుని పాదాలు పట్టుకొని ఈ నూతన సంవత్సరంలో ఇటు తీర్మానంతో దేవుని సన్నిధిలో నిలిచి ఉందాం. దేవుని ఆత్మ మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకనికరం కలిగిన మా ప్రియ రక్షక మీ ఘననామానికి స్తోత్రం తండ్రి. మీరు మమ్మల్ని ఎందుకు పిలిచారో అనే అంశం మీద ఈరోజు మీరు మాతో మాట్లాడారు. పరిశుద్ధులుగా ఉండుటకే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండుటకు కాదు అని. నిజమే నాన్న, పరిశుద్ధులముగా ఉండటానికి మేము పిలువబడ్డాం, కానీ తండ్రి యందు భయం లేక అపవిత్రులముగా బ్రతుకుతూ ఉన్నామేమో. నీ మార్గాన్ని వెంబడించలేక మేము అపవిత్రులుగా బ్రతుకుతూ ఉన్నామేమో. నిన్ను ప్రేమించలేక మేము అపవిత్రతలో బ్రతుకుతూ ఉన్నామేమో. నిన్ను సేవించక మేము అపవిత్రతలో బ్రతుకుతూ ఉన్నామేమో. దయతో మమ్మల్ని మన్నించమని తండ్రి ఈ నూతన సంవత్సరంలో నాయన పరిశుద్ధమైన పిలుపును పొందుకున్న మేము పరిశుద్ధులముగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటూ నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా నాయన నూతన కార్యాలను నాయన మా పట్ల, మా కుటుంబాల పట్ల నాయన జరిగించుమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసు అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.